దేవదాస్ అయ్య గారు చెప్పిన మా ఆత్మీయ తండ్రి చెప్పిన ఒక మాట చెప్తాను. ఒక ఆయన బాగా ఒక వ్యాధి చేత బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంటే ఎన్నో మందులు మింగుతున్నాడంట, తగ్గట్లేదు. ఎన్నో చోట్ల వైద్యుల దగ్గర చూపించుకున్నాడు, ఏమాత్రం ఫలితం కలగల. అయితే ఒక రోజున దేవదాస్ అయ్య గారు ఆత్మీయ తండ్రి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళితే ఆ వాక్యాన్ని విన్నాడంట. ఆ వాక్యం విని ఆయన ఇంటికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయమంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో అంతా అదొక రకమైన గలిబిలిగా ఉంది. ఆ ఇల్లంతా కూడా సమస్యల చేత నిండిపోయినట్లుగా, ఆయనకున్న బలహీనతను బట్టి ఇల్లంతా వాతావరణం అలా మార్చబడి ఉంది. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వచ్చేసారు. ఆయన బలహీనత చెప్పాడు, అయ్యా రోజు ఇలా ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ప్రార్థన చేసుకోండి అని చెప్పిన తర్వాత మరలా ఆయన మందిరానికి వచ్చాడు. ప్రార్థన చేయించుకుంటాడు కానీ సమస్య తగ్గట్ల, ఆయన బలహీనత తగ్గట్ల పెరుగుతుంది. సరే అని చెప్పి మరలా వచ్చి